అడపాదడపా సంభవించే సునామీల ముప్పును ఊహించటం కన్నా వాటి పట్ల సన్నద్ధత పెంచుకోవటంలోనే రక్షణ ఉంటుందని అంటున్నారు నిపుణులు. నిజానికి సముద్ర గర్భాల్లోని అగ్నిపర్వతాలు బద్దలు కావటం వంటి పరిణామాల వల్ల సునామీలు సంభవిస్తుంటాయి. వాటిని సకాలంలో గుర్తించటం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక సవాలుగానే మిగిలిపోయింది. దేశాలన్నీ కలిసికట్టుగా పరిశోధనలు సాగించటానికి, సునామీ ప్రభావిత జనావళిని కాపాడటానికి యునెస్కో సంయుక్త కార్యాచరణను రూపొందిస్తోంది. ఈ తరుణంలో భారత్ సహా ప్రపంచ దేశాల్లో సునామీ సమాచారాన్ని ఖచ్చితంగా వేగంగా అందించే వ్యవస్థలు ఏర్పాటవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం సునామీ హెచ్చరికల విధానం ఎలా ఉందంటే, సముద్రాల్లో సంభవించే భూకంపాలను గుర్తించిన 3 నుంచి 4 నిమిషాల్లోనే సునామీ రాకను గుర్తించడం జరుగుతోంది. వాటి మూలంగా సునామీ వచ్చే అవకాశంపై మొదటి ప్రాథమిక హెచ్చరికను జారీ చేయడానికి 10 నిమిషాలు పడుతోంది. భూకంపం తీరు ఆధారంగా సునామీ ప్రభావం ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది, అలలు ఎంత ఎత్తున ఎగిసిపడవచ్చు అనే హెచ్చరికలు చేయడానికి మరో 10 నిమిషాలు పడుతోంది. మొత్తంగా 20 నిమిషాల్లో సునామీ సమాచారాన్ని ప్రజలకు చేరవేయటం జరుగుతోంది. కానీ ఇంత తక్కువ సమయంలో జనం అప్రమత్తం కావటం కష్టంగానే ఉంటుంది. ప్రపంచంలో 85% సునామీలకు సముద్ర భూకంపాలే కారణమంటున్నారు శాస్త్రజ్ఞులు. మన దేశంలో IMD ఏర్పాటు చేసిన సీస్మిక్ స్టేషన్లు ఆ డేటాను ఇన్కాయిస్ వంటి హెచ్చరిక వ్యవస్థలకు అందజేస్తాయి. అక్కడ వారు డేటాను విశ్లేషించి సునామీల రాకపై అందరినీ అప్రమత్తం చేస్తారు. వాస్తవానికి ఇన్కాయిస్ 50 వరకు ఉపరితల సెన్సార్లను ఏర్పాటు చేసింది. మన దేశంలో భూకంపాలను గుర్తించేందుకు పలు చోట్ల 17 సీస్మిక్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మరో 400 సీస్మిక్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. వీటి డేటాను విశ్లేషించిన తర్వాతే సునామీ హెచ్చరికలు చేయగలుగుతున్నాం. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా 200 టైడ్ గేజ్లు పనిచేస్తున్నాయి. వాటిలో 50 మనవే అంటున్నారు నిపుణులు. ఇవే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో 7 సునామీ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇవి అలల తీవ్రతను గుర్తిస్తాయి. భూకంపం సంభవిస్తే భూమి ఎంత మేర పైకి వస్తుంది, అలల తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఏ సమయంలో సునామీ రావచ్చు అనే విషయాలను అంచనా వేయటం జరుగుతుంది. ఇందుకు ఇన్కాయిస్ లోని అత్యాధునిక తరంగ్ కంప్యూటర్ సాయపడుతోంది. IOC ప్రారంభించిన సునామీ సన్నద్ధత 12 ప్రధాన అంశాలపై అవగాహనతో తీర ప్రాంత గ్రామాలకు సునామీ సన్నద్ధత గుర్తింపు ఇస్తారు. ఇంతకీ సునామీ అంటే ఏంటి, ఎంతవరకు నీళ్లు వస్తాయి, సునామీకి ఎలా స్పందించాలి, జాప్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు ఏ మార్గాల్లో వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని వేధిస్తుంటాయి. సునామీ వచ్చినప్పుడు ఎలా స్పందించాలనే దానిపై మన దేశంలో ఏడాదికి ఒకసారి డ్రిల్ నిర్వహిస్తారు. అయితే గ్రామ స్థాయిలోనే సునామీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ఇలా మన దగ్గర ఒడిశా రాష్ట్రంలో 26 గ్రామాలు సునామీ రెడీ రికగ్నిషన్ గుర్తింపు పొందాయి. ఒక్క సునామీకి సన్నద్ధమయ్యారంటే ఇక అన్ని విపత్తులకు సమాయత్తం అయినట్లేనని గుర్తించాలి. ప్రకృతి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఒకసారి వచ్చిన విపత్తు మళ్ళీ అలాగే అంతే స్థాయిలో వస్తుందని చెప్పలేం. కాబట్టి అన్నింటికీ సిద్ధపడి ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వంతో పాటు జనం కూడా అందుకు సన్నద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే 2020-30 దశాబ్ద సముద్ర సునామీ ప్రోగ్రాం ODTP కింద 70 కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే 5 ఏళ్లలో సునామీలను ఎదుర్కోవటానికి 100% సర్వసన్నద్ధంగా ఉండాలన్న లక్ష్య సాధనకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఉపగ్రహ సమాచారాన్ని మరింతగా వినియోగించుకోవటానికి పనులు జరుగుతున్నాయి. అందుకు సముద్రంలో కేబుళ్లకు సెన్సార్లను ఏర్పాటు చేసి అక్కడి మార్పులను త్వరగా గుర్తించటానికి కసరత్తు జరుగుతోంది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల విస్ఫోటనం, కొండచర్యలు విరిగిపడటం వంటి పరిణామాలపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సునామీ వంటి విపత్తులను ధీటుగా ఎదుర్కోవటానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునేలా వినూత్న పద్ధతులను వాడుతున్నారు. సునామీ సమాచార మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ సహకారం ఎలా ఉందన్నది చూద్దాం. ప్రస్తుతం సునామీలు ఏర్పడే అవకాశం ఉన్న పలు ప్రాంతాలలో హెచ్చరికల కోసం నార్త్ ఈస్ట్ అట్లాంటిక్, మెడిటేరియన్, కరేబియన్, పసిఫిక్, హిందూ మహాసముద్ర వ్యవస్థలున్నాయి. అయితే మనం హిందూ మహాసముద్ర దేశాల కోసం ప్రాంతీయంగా ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇండోనేషియాలు కూడా తమ సునామీ హెచ్చరికలను ఇతర దేశాలతో పంచుకునేలా అత్యాధునిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. హిందూ మహాసముద్రంలో ఎక్కడ సునామీ వచ్చినా 27 దేశాలను అప్రమత్తం చేయగలుగుతున్నాం. ఈ దేశాల నుంచి హెచ్చరికలను స్వీకరించి తదనుగుణంగా స్పందించే వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నాం.
పైగా అన్ని వ్యవస్థల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానం కొనసాగుతోంది. ముఖ్యంగా యునెస్కో 4 ప్రాంతాల వ్యవస్థలను అనుసంధానం చేసేలా పర్యవేక్షిస్తుంది. సునామీ హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోవాలి, వాటి ప్రభావం ఎలా స్పందించాలి వంటి అంశాలపై సభ్య దేశాల్లోని సంబంధిత విభాగాలకు శిక్షణ ఇస్తుంది. సునామీ హెచ్చరికలను ప్రజల దగ్గరికి చేర్చడానికి యునెస్కో సారథ్యంలో ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంది. యునెస్కో ఆధ్వర్యాన 152 దేశాలతో ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ (IOC) పనిచేస్తోంది. సునామీ సమయాల్లో తీర ప్రాంత ప్రజలను కాపాడటానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, సునామీ అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే 1998 నుండి 2018 మధ్య సునామీల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా $20,000 కోట్ల నష్టం వాటిల్లింది. సునామీ వచ్చేందుకు కారణాలు, అంతకన్నా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు అవసరం. ఎందుకంటే సునామీని నివారించడం సాధ్యం కాదు. అత్యవసర సంసిద్ధత, సమయానుకూల హెచ్చరికలు, సమర్థవంతమైన ప్రతిస్పందన, ప్రభుత్వ సహాయం ద్వారా మాత్రమే దాని ప్రభావాన్ని తగ్గించడం సాధ్యపడుతుంది. 26 డిసెంబర్ 2004 నాడు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా పశ్చిమ తీరంలో సిమలుయా ద్వీపానికి ఉత్తరాన హిందూ మహాసముద్రంలో 6.8 నుండి 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీని సృష్టించింది. ఆ ప్రభావం కారణంగా ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, టాంజానియా, దక్షిణ భారతదేశం దాకా 18 మీటర్ల ఎత్తులో అలలు చెలరేగి విధ్వంసం సృష్టించింది. 1964లో అలస్కాలో 9.2 తీవ్రతతో సంభవించిన గుడ్ ఫ్రైడే భూకంపం తర్వాత ఇదే అతిపెద్ద భూకంపంగా గుర్తించారు. ఈ సంఘటన 21వ శతాబ్దంలో మొదటి పెద్ద ప్రపంచ విపత్తుగా, చరిత్రలో అత్యంత ఘోరమైందిగా మిగిలిపోయింది. 2015 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సునామీల పట్ల అవగాహన, ప్రమాదకర ప్రభావాలు, సంసిద్ధత, ముందస్తు హెచ్చరికల ప్రాముఖ్యతను గుర్తించింది. సునామీలపై అవగాహన పెంచే లక్ష్యాలతో నవంబర్ 5ను ప్రపంచ సునామీ అవగాహన దినంగా గుర్తించింది. అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో 10,136 మంది మరణించారు. అత్యధిక మరణాలు తమిళనాడులోనే నమోదయ్యాయి. తీర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల, ఉమ్మడి ప్రభావాల కారణంగా భవిష్యత్తులో సునామీ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ సునామీ అవగాహన దినం ఏర్పాటు వెనుక జపాన్ యొక్క మేధో మథనం ఉంది. సునామీల ముప్పు ఉన్న దేశాలను తరలింపు మార్గాలను అప్డేట్ చేయాలని, కొత్త హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పిల్లలు, యువతలో అవగాహన పెంచాలని ఐక్యరాజ్య సమితి కార్యాలయం కోరుతోంది. సునామీ అనే పదం జపనీస్ భాష నుండి వచ్చింది. త్సు అంటే నౌకాశ్రయం, నామి అంటే తరంగం అని అర్థం. సునామీ అనేది సాధారణంగా సముద్రం క్రింద లేదా సమీపంలో సంభవించే భూకంపాలతో సంబంధం ఉన్న నీటి అడుగున అంతరాయం సృష్టించే భారీ తరంగాల శ్రేణిగా చెబుతారు. మహాసముద్రాలలో నీటి స్థానభ్రంశం ద్వారా కూడా సునామీలు ఉత్పన్నమవుతాయి. భూకంపం సమయంలో సముద్రపు అడుగు భాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు అసాధారణ కదలిక ద్వారా సాధారణంగా సృష్టించబడతాయి. కానీ అవి అగ్నిపర్వత విస్ఫోటనాలు, హిమనదీయ శిల్పాలు, ఉల్క ప్రభావాలు లేదా కొండచర్యలు విరిగిపడటం వల్ల కూడా సంభవించవచ్చు. ఇక్కడ ఓ విషయం గుర్తించాలి, అన్ని భూకంపాలు సునామీలకు కారణం కావు. భూకంపం సునామీ సృష్టించటానికి 4 షరతులు అవసరం. మొదట, భూకంపం సముద్రం అడుగున సంభవించాలి. 2, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 6.5గా నమోదవ్వాలి. 3వ షరతు ఏంటంటే భూకంపంతో భూమి యొక్క ఉపరితలం చీలిపోవాలి. ఇక 4వది, చివరిది, భూమి యొక్క ఉపరితలం దిగువకు దూరం 70 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే సునామీ ఏర్పడే అవకాశం ఉంటుంది.